కార్తీక పౌర్ణమితో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యక్షేత్రాలకు తరలివచ్చారు. భక్తుల శివనామస్మరణతో పుణ్యక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగిస్తున్నారు. కార్తీక పౌర్ణమితో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో రద్దీ నెలకొంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వదిలిపెట్టారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. హన్మకొండ 1000 స్తంభాల ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి రుద్రేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆదిలాబాద్లోని ప్రసిద్ధ గోపాలకృష్ణ మఠంలో నెల రోజుల పాటు కాగడ హారతి నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. భక్తులు మంగళ హారతులతో మఠానికి చేరుకుని పూజలు చేశారు. నెయ్యితో నాంచిన వత్తులను వెలిగించి స్వామివారిని మేల్కొల్పే ఘట్టం కాగడ హారతిలోనే ప్రత్యేకత. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పండరీపురం క్షేత్రం తరహాలో నిర్వహిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. భద్రాచలం వద్ద గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఏడాది మొత్తం దీపాలు వెలిగించలేని వారు కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగిస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అభిషేకాలు, అర్చనలతో కూసుమంచి గణపేశ్వరాలయం మారుమోగింది. మనుగూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఇల్లందు శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి పిల్లలు, పెద్దలు పూజల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ కంఠేశ్వర శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో దీపారాధన చేస్తూ ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్ట ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు స్వామిని దర్శించుకుని దీపారాధన చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. వికారాబాద్ జిల్లా కులకచెర్ల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.